ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన త్రిత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వాటికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి నేను. ఈ వాక్యము యేసు తండ్రి యొక్క లక్షణాలు మనం వివరిస్తున్నట్లు చూస్తున్నాం. ఎంతో చక్కగా యేసు అసలు ఎవరు అని చెప్పినట్లుగా ఈ వాక్యంలో తెలియపరచబడుతుంది. ఈ రోజుల్లో మనం చూసినప్పుడు యేసు తండ్రి కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు, యెహోవా వేరే, ఇలాగా మనం ఎన్నో వింటున్నాం. ఎవరేమనుకున్నప్పటికీ యేసు గురించి వాక్యం ఏమి చెప్తున్నది అని మనం చూసినప్పుడైతే దేవుని మహిమ యొక్క తేజస్సులా ఉన్నాడు. ఎలాగైతే సూర్యుని దగ్గర నుంచి కిరణాలు వస్తాయో, మరి సూర్యుడు వేరు, కిరణాలు వేరు కాదు. యేసు తండ్రి సమానము. తండ్రి యొక్క తేజస్సు ఎలాగ వస్తుందో యేసు యొక్క తేజస్సు అలాగ ఉన్నదని ఈ వాక్యంలో వివరించడం జరిగింది. మూర్తిమంతమై ఉన్నాడు. ఈజ్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫాదర్ అని. మరి ఎలాగైతే యేసు తక్కువ, పరిశుద్ధాత్మ తక్కువ అని కాదు అని ఈ వాక్యంలో వివరించబడుతుంది. ఆయన మహత్తు గల మాటల చేత సృష్టించేసి సృష్టి మీద అధికారిగా ఉన్నట్లుగా మనకు చెప్పబడుతుంది. మరియు కూడా పాపములు శుద్ధీకరించాడు. పాపములు సబ్బు వేసి ఎలాగైతే బట్టలను ఉతికినప్పుడు శుభ్రపడతాయో, పాపములు శుద్ధి చేశాడు, తీసివేశాడు, కడిగి వేశాడు అని ఈ వాక్యంలో తెలియపరచబడుతుంది. దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చుండి ఉన్నాడు. ఆయన ఇచ్చిన పని, ఆయనకు అప్పచెప్పబడిన పని ముగించుకొని కూర్చున్నాడు, కంప్లీట్ చేశాడు అని. మరియు కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వము మరి ఒక అధికారము, ఒక ఆధిక్యత, మహిమకు నిదర్శనంగా చూపబడుతున్న కుడిపార్శ్వం దగ్గర కూర్చుండి ఉన్నాడని యేసు గురించి వివరించబడుతుంది. మనకు ఈ యేసు మనకు తోడుగా ఉన్నాడు. మనం వేటి గురించి, ఏ తర్కముల గురించి మనకు సంబంధం లేదు. దేవుని కనపరిచి ఆయన మనకి ఇస్తున్న మహిమగల ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ మహిమగల తేజస్సు మా మీద ప్రవహింపచేసి దాన్ని మా పాపములు శుద్ధీకరించి నీవు మా పట్ల చెప్పిన ప్రతి వాగ్దానములను కూడా నెరవేర్చినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతిదినము కూడా నిన్ను కలిగి నిన్ను ముందు పెట్టుకొని మేము నడిచేటువంటి భాగ్యం మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.